కేవలం ఒక సంవత్సర డ్యూరేషన్ ఉన్నటువంటి పులివెందుల జెడ్పీటీసీ 10,600 ఓట్లు. ఆ జెడ్పీటీసీని ఎలాగైనా గెలుచుకోవాలనే అధికార తెలుగుదేశం పార్టీ చేస్తున్న దాడులు, దౌర్జన్యాలు, కేసులు, అరెస్టులు, హత్యా ప్రయత్నాలు ఇవన్నీ చూస్తూ ఉంటే అండ్ వీటన్నిటికీ మించి 2-3 దశాబ్దాల నుంచి ప్రశాంతంగా ఉన్నటువంటి పులివెందులలో వీళ్ళు రేపుతున్నటువంటి హింసాత్మక సంఘటనలు, వీళ్ళు కావాలనే ఎవరో రాష్ట్ర నాయకత్వం అక్కడ ఉన్న వాళ్ళను ఏదో రెచ్చగొట్టి చేపిస్తూ ఉన్నారు, కానీ అక్కడ ఉన్న వాళ్ళకి ఇంకా సినిమా అర్థమవుతున్నట్లేదు. అనవసరంగా పావులుగా మిగిలిపోతారు. ప్రశాంతంగా ఉన్న పులివెందుల్లో లేనిపోయినవన్నీ రేగొట్టి చివరికి ఏ స్థాయి వరకు వీళ్ళు స్టెప్ డౌన్ అవుతూ ఉన్నారు అంటే ఇక పులివెందుల జెడ్పీటీసీ గెలవలేమనుకున్నారేమో తెలియదు, కానీ నామినేషన్లు వేసేటప్పుడు పోలింగ్ కేంద్రాలు ఇవ్వి అని చెప్పి ఉంటాయి. తీరా ఎన్నికల దగ్గరకు వచ్చేసరికి ఆ పోలింగ్ కేంద్రాలను జంబ్లింగ్ చేసేస్తూ ఉన్నారు. పోలింగ్ కేంద్రాలను జంబ్లింగ్ చేసేసి ఈ ఓట్లను తారుమారు చేసేసి ఏంటిదంతా దీని మీద వైసీపీ కోర్టుకు వెళ్ళే ఆ ప్రయత్నాలు చేస్తూ ఉంది. జనం కూడా తిరగబడ్డారు. ఏం జంబ్లింగ్ చేస్తున్నారు? ఇప్పుడు నల్లపురెడ్డిపల్లె ఉంటుంది, మేజర్ పంచాయతీ, పులివెందుల జెడ్పీటీసీ కిందకు వచ్చేది. ఆ నల్లపురెడ్డిపల్లె మేజర్ పంచాయతీ కిందకి ఎర్రబెల్లి, నల్లగొండ వారిపల్లి అని చెప్పి 2 ఊర్లు కూడా వస్తాయి. ఎక్కడైనా మేజర్ పంచాయతీలో పోలింగ్ బూత్ ఉంటే మిగిలిన ఊర్లు అక్కడికి పోయి ఓటేస్తారా? మేజర్ పంచాయతీ నుంచి కిందకి వెళ్ళి ఓట్లు వేస్తారా? ఏమైనా అర్థం ఉందా? ఇంతకుముందు నల్లగొండ వారిపల్లిలో ఒక పోలింగ్ బూత్ ఉంటుండే, ఎర్రబెల్లిలో ఒక పోలింగ్ బూత్ ఉంటే ఎర్రబెల్లి వేసుకుంటారు, నల్లగొండ వారిపల్లి ఆడ వేసుకుంటూ ఉంటారు. కానీ ఈసారి నల్లపురెడ్డిపల్లిలో ఉన్న వాళ్ళేమో ఎర్రబెల్లిలో అంట పోలింగ్ బూత్, ఎర్రబెల్లిలో ఉన్న వాళ్ళకేమో పోలింగ్ బూత్ నల్లపురెడ్డిపల్లిలో అంట. ఎంత పిచ్చి నిర్ణయాలు కాకపోతే. సింపుల్. ఎందుకు ఈ విధంగా చేస్తారు అంటే నల్లపురెడ్డిపల్లె పంచాయతీ 2,500-3 వేల ఓట్లు ఉంటాయేమో. ఆ నల్లపురెడ్డిపల్లె మేజర్ పంచాయతీ కింద మొత్తం అంత ఎదుక్కున్నా 15-20 కంటే ఎక్కువ టీడీపీ కుటుంబాలే, చాలా తక్కువ వేల మీద లెక్క పెట్టగలిగే టీడీపీ ఓట్లు ఉంటాయి. సరే, ఇప్పుడు వీళ్ళు ఎన్ని ప్రలోభాలు, ఎన్ని బెదిరింపులు చేసి అక్కడ ఏం చేయగలుగుతారో చూడాలి. అది వైసీపీ కంటే ఇంకా తిరుగులేని 85-90% వైసీపీకే పడతాయి అక్కడ. అందుకని చెప్పి వీళ్ళ ప్లాన్ ఏంటి? ఈ నల్లపురెడ్డిపల్లిలో ఉన్నది ఎర్రబెల్లికి మారిస్తే ఆ పోలింగ్ బూత్లలో కూర్చుంటారేమో. స్థానబలం అనేది ఒకటి ఉంటుందిలే. నల్లపురెడ్డిపల్లిలోనే కూర్చున్నారనుకోండి, నువ్వు ఏం దౌర్జన్యం చేసినా స్థానబలం ఎదుర్కొంటారు కదా. వీళ్ళు వెళ్ళి పక్క ఊర్లో కూర్చుంటే ఏజెంట్గా కూర్చుంటారేమో, కానీ ఎదుర్కోవాలంటే ఇబ్బంది కదా. సో అలా ఎదుర్కోవాలంటే ఇబ్బందికర పరిస్థితి తీసుకురావాలి. గొడవలో ఇంకొకటి చేసినా కనుక ఓటు వేయకుండా, ఓటేసే వాళ్ళని రానికుండా చేయడమా, లేదు ఇంకేమన్నా పోలింగ్ బూత్లలోకి జ్వరపడడమా, ఇట్లాంటి ప్లాన్లు ఏమైనా ఉన్నాయేమో తెలియదు మరి. లేకపోతే ఎందుకు మారుస్తారు? ఇక్కడ నామినేషన్లు వేసినప్పుడు పోలింగ్ బూత్లు ఏముంటాయి ఉంటాయి. ఇప్పుడు చివరిగా ఇప్పుడు ఎట్లా మారుస్తారు? ఆయన మేజర్ పంచాయతీని చిన్న ఊరికి మారుస్తారా పోలింగ్ బూత్? అది ఏమైనా సాధ్యమా? మీ మండలం ఒక మేజర్ పంచాయతీ అనుకుందాం. ఆ మేజర్ పంచాయతీ కింద ఒక 8, 7, 8, 9, 10 ఊర్లు వస్తాయి అనుకుందాం. ఊర్లోకి మండలంలో పెడతారా, లేకపోతే మండలంలోకి ఊర్లలో పెడతారా? ఇప్పుడు వీళ్ళు మండలంలోకి ఊర్లలోకి మండలంలో పెడుతున్నారు, మారుతున్నారంట. జంబ్లింగ్. ఎందుకు ఇవన్నీ? ఎన్ని ప్రయత్నాలు చేస్తారా స్వామి? రాజకీయంగా ఎత్తులు పై ఎత్తులు ఓకేనేమో, చివరికి ఇవన్నీ ఏంటివి? దాడులు, దౌర్జన్యాలు, హత్యా ప్రయత్నాలు. ప్రశాంతంగా ఉండే పులివెందుల 2-3 దశాబ్దాల నుంచి ఏమి ఇబ్బందులు లేకుండా ఇప్పుడు వీళ్ళ అతి ఓవర్ యాక్షన్ బాబోయ్.